ప్రవీణ్. సార్ నమస్తే. నమస్తే నమస్తే ప్రవీణ్ భాయ్. నిన్న చేసిండా? ఓకే. నువ్వు ఇప్పుడు లైవ్లో ఉన్నావు. నిన్న నేను మాట్లాడలే. ఎవరు మాట్లాడు? మామూలు మాట్లాడవచ్చు. అదే పొద్దున చేయమని చేసి సార్. ప్రవీణ్ భాయ్, నేను లైవ్లోనే ఉన్నా. అందరూ చూస్తున్నారు ప్రజలు. చెప్పు. నేను ఆర్టీసీ డ్రైవర్ సార్. డ్రైవర్ ఎక్కడి నుంచి అన్నా? అయితే నేను ఉండేదేమో పటంచేరు పక్కన అమ్డూరు అని ఉంటది. ఓకే. ఇప్పటి వరకు మా ఊరికి బస్సు కుట్లేదు. అచ్చా, నువ్వు ఆర్టీసీ డ్రైవరు, మీ ఊరికే బస్సు లేదు? లేదు సార్. మీ ఊరు వాళ్ళంతా నిన్న అడుగుతారు, అన్నా నువ్వు డ్రైవర్ గారినే తెప్పియరాదోటి అని. అయితే నేను ఫస్ట్ మెట్టుపల్లి పంపించారు సార్ స్టార్టింగ్ లో. అప్పుడు మన తెలంగాణ యుద్ధం జరిగింది కదా. అయితే కాంట్రాక్ట్ లో మెట్టుపల్లి పోయిన అప్పుడు 7,000 జీతము. ఒక 3 నెలలు చేసి రమ్మన్నారు. 3 నెలలు చేసినాక పోయినాక అక్కడనే సంవత్సరం ఉంచుకున్నారు సార్. ఓకే. నాకు కొత్తగా పెళ్లి అయింది. అయితే 2012 లో నాకు కౌల పిల్లలు పుట్టింది సార్, పాప బాబు. ఓకే. అయితే ఇక నేను అక్కడ ఇక్కడ అప్ అండ్ డౌన్ తిరగలేక భార్యను చూసుకోలేక ఇబ్బంది కొంచెం అయిపోయిన ఉండే. ఒక 1 year అక్కడ చేసి వచ్చినాక మళ్ళా ఉద్యోగం వచ్చింది సార్. అంటే ఇక్కడ అయితే అక్కడ సస్పెండ్ రిమూవ్ చేసిరు అక్కడ కూడా. ఓకే. చేస్తే బిహెచ్ఎల్ లీడర్లు ఉంటారు కదా, జోనల్ ప్రెసిడెంట్ వారు చేస్తే బిహెచ్ఎల్ డిపో ఇప్పించారు. బిహెచ్ఎల్ డిపో ఇప్పిస్తే బిహెచ్ఎల్ లో కూడా డ్యూటీ చేసిన సార్. అయితే అక్కడ ఏం చేశారంటే మళ్ళా జూనియర్ కింద అని తీసేసి మళ్ళీ మియాపూర్ డిపోకి పంపించారు. ఇక మియాపూర్ లో కూడా డ్యూటీ మంచిగా చేసిన సార్. మియాపూర్ లో డ్యూటీ మంచిగా చేస్తే ఇట్లనే మా అమ్మకు ఒకరినే కొడుకుని కాబట్టి. ఇప్పుడు నువ్వు పర్మనెంట్ అనేది? అవును సార్, పర్మనెంట్. చెప్పు. సంవత్సరంన్నర అయిపోతుంది సార్. అసలు అందరి దగ్గరకు పోయినా సార్, పొన్నం దగ్గరకు పోయినా. ఎందుకు, ఏమైంది, ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు? అయితే సిఐ నాకు వీక్ ఆఫ్ లో డ్యూటీ చేయమన్నాడు సార్ మేడ్చల్ డిపోలో. ఓకే. అయితే ఆ వీక్ ఆఫ్ లో డ్యూటీ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, మన కోర్టు కూడా ఏమి ఇయ్యదు కదా సార్. అవును. అవసరానికి వచ్చినావు, డబ్బులు తీసుకొని వచ్చినావు అని చెప్పేసి చేస్తారు కదా సార్. అవును. అయితే నేను రాను సార్ అని చెప్పిన. అట్లనే కంటిన్యూగా 5 రోజులు ఆఫ్సెట్ పెట్టేసి సస్పెండ్ రిమూవ్ చేసి. అట్లా అంటే డ్యూటీ పోతున్నా పోకపోతున్నా? అంటే నా వీక్ ఆఫ్ లో డ్యూటీ చేయనందుకు. ఆ తర్వాత నుంచి 5 రోజులు నువ్వు డ్యూటీకి పోయినావా పోలేదా? పోయినా సార్, పోయినా కానీ డ్యూటీ చేయలేదు. చార్ట్ మీద సంతకం పెట్టలేదు. అచ్చా, పెట్టనీయలేదు. ఓకే. ఎవరా సిఏ? రామారావు అని. ఆయన కూడా కండక్టర్ ఉండే, వాళ్ళ ఆయన చనిపోతే ఆయన వాళ్ళ ప్లేస్ లో చూసారు ఆయనకు సిఐ పోస్ట్. ఓకే. ఎస్టీ క్యాండిడేట్ సార్. ఓకే. ఆయన చేసిండు. ఇప్పుడు జేవిఎస్ అప్పీల్ పెట్టిన, మేడ్చల్ డిపోలో అప్పీల్ పెట్టిన, పొన్నం ప్రభాకర్ గారికి పెట్టిన. ఏమన్నాడు పొన్నం ప్రభాకర్? అయితే చూస్తాపో అని అలా పిఏకి ఇచ్చేసిండు సార్. వాళ్ళు చిన్న వాళ్ళని పట్టించుకోరు కదా సార్. ఇప్పుడు లక్షల జాబులు సార్. ఒకటి ఏంటంటే ఉద్యోగాలు లేని వాళ్ళకు ఇస్తున్నాం, లక్షలు ఇస్తున్నాం, 1000 ఇస్తున్నాం అని చెప్తారు సార్. ఇప్పుడు 1.5 నుండి సార్ తిందామంటే ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. ఇప్పుడు 1 year అవుతుందా? ప్రజావానికి అయితే ఒక 10-15 సార్లు 20 సార్లు పోయినా సార్. ఇప్పుడు మీ డిపో మేనేజర్ ఎవరు? డిపో మేనేజర్ ఎవరు? డిపో మేనేజరు ఆయన లేడు సార్ ఇప్పుడు. ఆయన అది మన అది అయిపోయింది ఆయనది. కొత్త వాళ్ళు వచ్చారంట సార్ ఇప్పుడు. డిపో మేనేజర్. అయితే ఇక చిన్నారెడ్డి తోటి మాట్లాడి ఎండి గారికి కూడా రాపించుకొని పోయినా సార్. ఓకే. ఎండి దగ్గరకు పోతే ఎండి దగ్గర శ్రీనివాస్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు. నేను బిహెచ్ఎల్ డిఎఫ్ఓలో చేయంగా TI2 గా చేసిండు. అయితే ఇప్పుడు ఎండి గారి దగ్గర ఉన్నాడు. అప్పుడు యూనియన్లతో పాటు అప్పుడు నాకు జాయింట్ సెక్రటరీ ఇచ్చినుండే సార్. అయితే నేను జరగిట్నే లీవ్ రూట్ కావాలంటే కండక్టర్లకు, డ్రైవర్లకు కొంచెం అది చేసినట్టు. అదే ఆయన పగబట్టుకొని ఇప్పుడు అక్కడ మన ఎండి గారి దగ్గర ఉన్నాడు. అయితే అక్కడ ఇంకో మేడం ఉంటదంట. నిన్ననే ఫోన్ చేసిన శ్రీనివాస్ రెడ్డికి. అయితే నీ కాదు, ఏం చేస్తావు చేసుకో, కోట్ల పోతావా వెళ్ళిపోతావా అని అంటుండే ఆయన. 5 రోజులు డుమ్మ కావాలని చేసిండు సార్ సిఐ గిట్లా ఆయన రిక్వెస్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డిని. వినట్లేదు సార్ ఆయన కూడా. నాగరాజు దగ్గర ఎండి ఉన్నాడు కదా సార్. అవును. ఆయన దగ్గర ఉంటుండే ఇప్పుడు ప్రెసెంట్ గా. ఒక పని చేయి, వీళ్ళందరు నెంబర్లు పట్టుకొని ఒకరోజు లైవ్కి రాను. ఈడ లైవ్లోకి వెళ్ళే వాళ్ళకి ఫోన్ చేద్దాం. మీ సిఐకా, లేకపోతే మీ డిపో మేనేజర్కా, లేకపోతే ఆర్టీసీ ఎండీకా, ఫైనల్గా పొన్నం ప్రభాకర్కా లైవ్ నుండి ఫోన్ చేద్దాం. అడుగుదాం నీ సమస్య ఏంది, మరి పరిష్కారం చేస్తారా చేయరా, మరి నీ
కుటుంబాన్ని ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు డెఫినెట్గా అడుగుదాం మరి. అంటే ఎవరి కక్షతోని ఎవరిని ఇబ్బంది పెట్టారో తెలవాలి. ఇప్పుడు ఇంకోటి మాట్లాడితేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళ మీద చెప్తున్నారు అంటే ఒక రోజు వీక్ ఆఫ్లా చేయమంటే చేయనందుకు అని నువ్వు అంటున్నావు. కానీ ఆయన తరపు నుంచి కూడా ఏందో తీసుకొని అయినప్పుడు కూడా సరే ఏదైనా ఉండను కానీ నీ ఉద్యోగానికి అయితే ఇబ్బంది అయింది కదా, మొత్తానికైతే నీ కుటుంబంకి అయితే కష్టమవుతుంది కదా. ముందు సార్ బిజాపూర్ లో కూడా ఆత్మహత్య చేసుకున్నా సార్, మందు తాగిన, పురుగుల మందు ఆయన. అయ్యో అన్నా. మందు తాగితే ఇప్పుడు పటంచర్ల డిఎస్పీగా వచ్చింది కదా సార్ వెంకటేశ్వర్లో. అవును. ఆయన సిఐ ఉండే మియాపూర్ లో. ఆయన సొంతంగా వచ్చి ఒక 5,000 ట్రీట్మెంట్ కి ఇచ్చి ఆయన ఉద్యోగం ఇమ్మంటే ఉద్యోగం కూడా ఇవ్వమన్నారు ఇక నాకు. అంటే ఆయన మిమ్మల్ని లోపలేస్తా ఇదని మస్తు బెదిరించిండు ఇప్పుడున్న డిఎస్పీ. తీసుకపోయి మళ్ళా ఏడా కుషా కూడా లేచిరు సార్. అయితే నాకు అప్పటి నుండి కొంచెం టైం కు ఫుడ్ ఉండాలి, అన్ని ఉండాలి. నేను ఇక్కడ మా విలేజ్ నుండి పోయి అక్కడ పోయి జాబ్ చేసుకొని రావాలంటే చాలా కష్టమైంది సార్. అక్కడ అయితే నేను డైరెక్ట్ అప్పుడు ఆర్ఎం యుగేందర్ అని ఉండే, ఆయన అడిగిన, ఆయన అడిగితే ఆయన తిట్టిన అని చెప్పేసి మన ఇసిఎల్ అదే ఏమంటారు సార్ అది ఇసిఎల్ పిఎస్ లా కంప్లైంట్ పెట్టి నా మీద కేసు పెట్టి అప్పుడు రిమూవ్ చేసింది మళ్ళా. సరే ఇప్పుడు నీది ఒట్టిగా ఇప్పుడు ఇట్లా ఆగమాగం మాట్లాడితే అర్థం కాదు. క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది అంతా కూడా మనం ఒకసారి మాట్లాడినాకనే మీ ఆఫీసర్లకి అట్లే మీ మంత్రికి చేసి అడుగుదాం మరి, ఈ శాఖ మంత్రికి. నేను అనేది ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా మీకు ఇట్లా జరిగింది అంటే సరే వాళ్ళు కక్షపూరితంగా చేస్తే మాత్రం విడిచిపెట్టేది లేదు. లేదు నీ తప్పేదని ఉందనుకో ఇంకా అది డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది అట్లా. చెప్తున్నా కదా అయితే అదే నీది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఎట్లాగో మనం మాట్లాడినప్పుడు ఆఫీస్ ఎక్కడ సార్ మీది? సికింద్రాబాద్లో ఉంది. ఇప్పుడు ఇదే నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టు నాకు వాట్సాప్లో, నేను నీకు లొకేషన్ పెట్టిరా. ఒక్క సెకండ్ లైన్లో ఉండు. ఇంకోటి పెడితే నేను నీకు లొకేషన్ పంపిస్తా. ఏ రోజు రావాలనో మా వాళ్ళు చెప్తారు నీకు. ప్రవీణ్ కదా నీ పేరు? ఏం పేరు? గొల్ల ప్రవీణ్. ఎప్పుడు పెట్టినావు? ఇప్పుడా? నిన్న పెట్టినావా? పేపర్లు పెట్టినావు కానీ సరే నేను కూడా నీకు హాయ్ అని పంపించిన. లొకేషన్ పంపిస్తా, అడ్రస్ కుట్లా పెట్టేస్తా, నువ్వు వచ్చేసేయి తప్పకుండా. నీకు ఏదన్నా నా తరపున మన ఛానల్ తరపున మంత్రి గారికి అయినా సరే ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం, సరేనా? ఇక అడ్రస్ లొకేషన్ పెట్టేసిన, నేను ఎన్న రావాలనేది నీకు ఇలా మెసేజ్ చేస్తా, ఓకేనా? అదే చెప్తాను నేను రేపా ఎల్లుండా మనం ప్రోగ్రామ్స్ని బట్టి నీకు ఎన్నడూ అవకాశం ఉంటుందో నేను చెప్తా, ఆ రోజు వచ్చేద్దు. ఓకే ప్రవీణ్ భాయ్, నువ్వేం బెంగటీలకు ఏం టెన్షన్ పడకు. అవకాశం ఉంటే మాత్రం కొట్లాడదాం ఎవరితోనైనా, సరేనా? నీ తప్పేం లేదంటే చెప్పు, డిపార్ట్మెంట్ అంతా ఒక ఆగం చేద్దాం మనం, సరేనా? రైట్.